మనతో పాటు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఏసీబీ విచారణ? మొత్తానికి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నుంచి బయటికి రావడం చూస్తా ఉన్నాం. సో ఏం చెప్తారు? ఇదొక లొట్టబీస్ కేసు. కేసులో డొల్లా ఏం లేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కేటీఆర్ గారిని కూర్చోబెట్టి 80 ప్రశ్నలకు పైగా అడిగిందే అడిగి వాళ్ళ దగ్గర ఏం ప్రశ్నలు లేవు. ఎందుకంటే అక్కడ అవినీతే జరగలేదు. అక్కడ ఎలాంటి అన్ని ఆరోపణలు మాత్రమే. అవినీతే జరగలేదు కాబట్టి కేటీఆర్ గారు ఏదైతే నేనే తప్పు చేయలేదు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారో, మా అందరికీ కూడా ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఈరోజు కడిగిన ముత్యంలాగా బయటికొచ్చారు. నిజంగానే ఏదైనా ఆరోపణలు ఉంటే ఇదివరకే అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే పొద్దున్నుంచి ఇప్పటి వరకు మీడియా మొత్తం కూడా అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు, అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి కోడే కూసిండ్రు. ఎన్నో అంటే ఇక వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, అనుబంధ మీడియా అయితే కేటీఆర్ గారిని లోపల ఏం ప్రశ్నలు అడుగుతున్నారు అనేది కూడా బయట లీక్ చేస్తున్నారు. అంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రశ్నలే అక్కడ అడుగుతున్నారు అనమాట. లేదంటే మరి ఏసీబీ వాళ్ళు అడిగే ప్రశ్నలనే బయటికి లీక్ చేసి ఉండాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది జరుగుతుంది అంతే. సో ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని ఏదైతే చెప్పారో ఈరోజు అదే ఇదిగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, మీరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న 60 లక్షల మంది కుటుంబం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఏదైతే భయపడము అంటే దేనికి భయపడేది లేదు, తప్పు చేయము, భయపడము. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అభివృద్ధి, బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా తెలంగాణని ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకా అభివృద్ధి చేస్తుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పీరియడ్ అనేది ఈ కేసీఆర్ గారిని మోసపోయి గోసపడుతున్నామని ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాధపడుతున్నారు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయమని చెంపలేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఈ డ్రామా అంతా ఏంటంటే ఈ టైంకి తీసుకెళ్ళి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసో, లేకపోతే ఇప్పటికీ 6 సార్లు ప్రయత్నం చేసిండ్రు. 6 గ్యారంటీలని చెప్పారు, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. కానీ 6 సార్లు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. 6 సార్లు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఏదో ప్రతిసారిగా ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఫెయిల్ అవ్వడం, ఆ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డికి అలవాటు. ఈ కేసులో అవినీతి లేదు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా అవినీతి లేదు. అవినీతి ఎక్కడి నుంచి ఉంటుందండి? ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి జెన్యున్గా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లో అవినీతి ఎక్కడ కనిపిస్తుంది? ఏమైనా అవినీతి అంటే బ్యాగులలో డబ్బులు పెట్టుకుపోయి ఓటుకు నోటు దొంగ లెక్క దొరికిందా? లేదు కదా. హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ కోసం పెట్టుబడులు తేవడానికి, ఏదైతే మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని కూడా వక్రీకరించి చూపించి, ఇది మేధావులందరూ కూడా బయట చెప్తున్నారు, ఇది చాలా తప్పు. మా బ్రాండ్ ఇమేజ్ ఎంతో పెరిగింది, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, హైదరాబాద్ అభివృద్ధి ఎంతో చెందింది, ఎన్నో కంపెనీస్ వచ్చినాయి, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చూడండి, నిరుద్యోగులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు లేక గొడగొడ ఏడుస్తున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబులు లేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. పెన్షన్స్ రావట్లేదని గవర్నమెంట్ ఎంప్లాయీస్ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఇవాళ కూడా తిమ్మాపూర్ మండలంలో ఫుడ్ పాయిజన్ అయింది. ఎంతమంది పిల్లలు ఇదవుతున్నారు. నువ్వు ఇచ్చిన తులం బంగారం ఎక్కడ అంటే, కళ్యాణ లక్ష్మికి మహిళల్ని ఎట్లా మభ్యపెట్టిండంటే, అంటే మహిళల సెంటిమెంట్ మీద కొట్టిండు. కళ్యాణ లక్ష్మి మీకు పెళ్ళి అయిన తర్వాత ఇస్తున్నాడు, నేను పెళ్ళికి 2 రోజుల ముందు మీరు లగ్గం పెట్టుకోండి, లగ్నపత్రిక పంపించండి, పెళ్ళికి 2 రోజుల ముందే మీకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని పంపిస్తే ఆ తులం బంగారంతో పుస్తలు చేసి తాళి కట్టింది అన్నట్టుగా చెప్పిండు. అది వీడియోలతో సహా రిలీజ్ చేసిండు. సో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కేటీఆర్ డెఫినెట్లీ డైవర్ట్ ఎవ్రీ టైం ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏదో ఒక డ్రామా. ఇప్పుడు మొన్నటి వరకు కొద్ది రోజులు హైడ్రా అని కొన్ని కూల్చివేతలు చేస్తే మొత్తం అటువైపు మీడియా కానీ ప్రజలు కానీ దృష్టి కానీ మళ్ళించారు. తర్వాత లగచర్ల ఇష్యూ అని మళ్ళించారు. దాని తర్వాత అల్లు అర్జున్ ఇష్యూ అని మళ్ళించారు. ఇప్పుడు అరెస్ట్ అని ఇప్పుడు ఇట్లా మళ్ళిస్తున్నారు. అంటే ఎవ్రీ టైం వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిన టైంలో అంటే ప్రజలకి ఏంటంటే ఆలోచించుకునే టైం ఇవ్వకుండా
ఏదో ఒక టైప్ ఆఫ్ మొత్తం మెయిన్ స్ట్రీమింగ్ కానీ మీడియా సోషల్ మీడియా కానీ ఇలా దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలలో ఇదే ముందుకెళ్తుందనే ఒకే ఒక్క ఇది అంతే. ఓవరాల్ ఏం చెప్తారు ఈ ఫార్ములాకి? ఈ ఫార్ములా కేసు లొట్ట పీస్ కేసు, దాంట్లో ఏమీ లేదు. ఎందుకంటే అది ఏమన్నా ఉంటే ఈరోజే డెఫినెట్గా అరెస్ట్ చేసేవాళ్ళు. ఏమీ లేదు కాబట్టి కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చారు. చాలా ధైర్యంగా చెప్పారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వచ్చి నేను సహకరిస్తానని. దాంట్లో ఏమీ లేదు. ఎన్ని రోజులు విచారణ చేసినా ఏమీ దొరకదు, ఏమీ ఉండదు.